హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ ఛాయిస్. ఫ్రెండ్స్, మన డైలీ 10 క్వశ్చన్ సిరీస్లో ఈరోజు భాగంగా డే 11 ఫ్రెండ్స్. సో దీంట్లో మనం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు వీడియో చివరిలో ఒక బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పాలిటీ నుంచి. దాని గురించి మీకు ఎవరైనా ఆన్సర్ తెలిస్తే మీకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ తెలిసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఆన్సర్ని. ఓకే, ఇప్పుడు కంటెంట్లోకి మూవ్ అవుదాం. ఇది ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్ ఫ్రెండ్స్. కల్హనుడి రాజతరంగిణి ప్రకారం శ్రీనగర్ సిటీ నేమ్, శ్రీనగర్ నిర్మాణాన్ని పూర్తి చేసిన రాజు ఎవరు? అకార్డింగ్ టు కల్హనాస్ రాజతరంగిణి, విచ్ కింగ్ కంప్లీటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ శ్రీనగర్? ఆప్షన్ 1 చంద్రగుప్త మౌర్యుడు, ఆప్షన్ 2 బిందుసారుడు, ఆప్షన్ 3 కనిష్కుడు, ఆప్షన్ 4 అశోకుడు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రాజతరంగిణిని ఎవరు రచించారని కూడా అడుగుతారు. చాలా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, గుర్తుంచుకోండి. చాలా రిపీటెడ్ క్వశ్చన్. సో ఎవరంటే కల్హనుడు. ఓకే, సో ఇతని ఈ రాజతరంగిణి ప్రకారం శ్రీనగర్ నిర్మాణాన్ని పూర్తి చేసిన రాజు ఎవరు? సో మరి ఎవరు పూర్తి చేసిందంటే మనకి ఆప్షన్ 4 అశోకుడు పూర్తి చేశాడు ఫ్రెండ్స్. ఓకే, ఇతని టైంలో శ్రీనగర్ని పూర్తి చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజతరంగిణి ఎవరు రచించారని అడుగుతారు, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మౌర్య రాజు బృహదత్తను హత్య చేసి శుంగ వంశంను స్థాపించిన రాజు ఎవరు? హూ వాజ్ ద కింగ్ హూ కిల్డ్ ద మౌర్య కింగ్ బృహదత్త అండ్ ఫౌండెడ్ ది శుంగ డైనస్టీ? ఆప్షన్ 1 అగ్నిమిత్రుడు, ఆప్షన్ 2 బాగుడు, ఆప్షన్ 3 దేవభూతి, ఆప్షన్ 4 పుష్యమిత్ర శుంగుడు. వీళ్ళందరూ ఆఫ్టర్ మౌర్య డైనస్టీ తర్వాత కొన్ని మౌర్య తర్వాత చిన్న డైనస్టీలు అంటే రావడం జరుగుతుంది. దాంట్లో శుంగవంశం అనేది ఇంపార్టెంట్. ఈ శుంగవంశం చెందిన రాజులు వీళ్ళు నలుగురు కూడా. ఎవరు ఇక్కడ? ఈ నలుగురు కూడా శుంగవంశం చెందిన రాజులు. సో మరి ఈ మౌర్య రాజు లాస్ట్ బృహదత్తుడు ఎవరని కూడా అడుగుతారు. ఒక్కటి ఇట్లా గుర్తుంచుకోండి, బృహదత్తుడు మౌర్య రాజులో చివరి రాజు ఎవరని అడుగుతారు. సో అక్కడ ఫోకస్ చేయండి, బృహదత్తుడు. ఇతను ఓడించి శుంగవంశాన్ని స్థాపించిన రాజు ఎవరంటే ఆప్షన్ డి పుష్యమిత్ర శుంగుడు. ఓకే, ఇతని టైంలోనే ఇంకోటి ఇంపార్టెంట్, భగవత మతం అనేది కూడా ఇతని టైంలోనే ఆవిర్భవించింది. మరి దేని గురించి తెలియజేస్తుంది అంటే కర్మ గురించి తెలియజేస్తుంది. కర్మ మార్గం గురించి తెలియజేయడం జరిగింది. ఓకే, సో మరి శుంగవంశాన్ని స్థాపించిన రాజు ఎవరంటే పుష్యమిత్ర శుంగుడు. ఓకే, నెక్స్ట్. చెవి దగ్గర ఉండే గ్రంథులు ఏవి? సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి రెండు. నెక్స్ట్ ఇది, వాట్ ఆర్ ది గ్లాండ్స్ నియర్ టు ది ఇయర్? ఆప్షన్ 1 అధోజాంబిక గ్రంథులు, యాక్సిలరీ గ్లాండ్స్, ఆప్షన్ 2 పెరిటోడ్ గ్రంథులు, ఆప్షన్ 3 అధోజిహ్వ గ్రంథులు, సబ్లింగ్వల్ గ్లాండ్స్, ఆప్షన్ 4 పైవేవి కావు. సో ఇట్లా చెవి దగ్గర 2 గ్రంథులు ఉంటాయి. మరి అవి ఏంటి అండి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఎగ్జామ్లు వచ్చింది. 2 ఉంటాయి. మరి ఏంటంటే అది ఆప్షన్ 2 ఫ్రెండ్స్. ఆప్షన్ 2 పెరిటోడ్ గ్రంథులు. ఓకే, చూసుకోండి, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ది సైన్స్ దట్ స్టడీడ్ ది లంగ్స్ కాల్డ్? ఆప్షన్ 1 పల్మనాలజీ, ఆప్షన్ 2 రైనాలజీ, ఆప్షన్ 3 గ్లాసాలజీ, ఆప్షన్ 4 లారింగాలజీ. ఈ స్టడీస్ గురించి, ఈ అధ్యయనం చేసే శాస్త్రం గురించి ఒక బిట్ రావడం జరుగుతుంది ఏదో ఒక షిఫ్ట్లో. సో ఒకసారి ఇక్కడ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంటాయి, వాటి గురించి చూసుకోండి మీరు. సో ఇక్కడ నేను దీని గురించి 4 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడే ఒకసారి చూడండి. సో ఇక్కడ ఈ రైనాలజీ అంటే ఏంటంటే ముక్కు గురించి అధ్యయనం చేస్తుంది. నోస్ ఉంటుంది కదా, ముక్కు గురించి అధ్యయనం చేసేది రైనాలజీ. అదేవిధంగా ఈ గ్లాసాలజీ దేని గురించి అంటే ఇది నాలుక గురించి అధ్యయనం చేసేది గ్లాసాలజీ. అదేవిధంగా ఈ లారింగాలజీ అంటే గొంతు గురించి ఫ్రెండ్స్, గొంతు గురించి అధ్యయనం చేస్తుంది. మీకు ఇక్కడ 4 కవర్ చేస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్, అందుకే చూసుకోండి. మరి ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసేది ఏంటంటే ఆప్షన్ 1 పల్మనాలజీ. రిపీటెడ్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిందే తీసుకొని మీకు ఇక్కడ ఇచ్చాను. సో గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాజెక్ట్ పైన మ్యాథ్స్ నుంచి క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. ఒక ప్రాజెక్ట్ పైన 7 స్నేహితులు ప్రతి ఒక్కరు 14 రూపాయలు చెల్లించారు. అంటే ఇది ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు వాళ్ళు. దీని మీద మొత్తం 8 మంది ఫ్రెండ్స్ అయితే దీంట్లో ఏడుగురు 14 రూపాయలు చెల్లించారు. 8వ స్నేహితుడు అందరి సగటు కన్నా రూపాయలు 21 చెల్లించెను. అయితే వారందరూ చెల్లించిన మొత్తం ఎంత? ఓకే, 7 ఫ్రెండ్స్ ఈచ్ పేడ్ 14 rupees on project. That 8th friend
paid rupees 21 more than the average of all. But what is the total amount they all paid? Option 1 133, option 2 136, option 3 141, option 4 145. ఓకే, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఈ మొత్తం ఎంత పే చేస్తారని చూడాలి. ఇప్పుడు ఇక్కడ 14 రూపీస్ పే చేశారు ఫ్రెండ్స్, 7గురు. సో ఇంకా మిగిలిన అతను ఎంత పే చేశాడు? 8వ వ్యక్తి 21 రూపాయి ఎక్స్ట్రా పే చేశాడు. సో ఇది కూడా మిగతా 7గురికి అందరికి 8 మందికి డివైడ్ చేయాలి కదా ఫ్రెండ్స్. అంటే ఈ 7గురికి డివైడ్ చేయాలి. అంటే ఇది ఇప్పుడు ఒక వ్యక్తి 21 రూపాయలు ఎక్స్ట్రా పే చేశాడంటే ఇది వీళ్ళ మీద కూడా బటన్ పడుతుంది కదా. సో అప్పుడు ఇది ఎంత అవుతుందంటే 7 1 జా 7 3 జా అంటే 17 రూపీస్ పర్ పర్సన్ అవుతుంది. ఓకే, ఇదేమో 7గురు పే చేసింది ఫ్రెండ్స్. 8వ వ్యక్తి ఎక్స్ట్రా పే చేశాడు కాబట్టి ఎక్స్ట్రాను కూడా మిగతా వాళ్ళకి బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడు మీరు ఒక పార్టీకి వెళ్ళారు, మీ అందరికన్నా ఎక్కువ పే చేస్తే అందరు షేర్ చేసుకుంటారు కదా, అట్లా. సో ఎంత అంటే 17 రూపీస్. మరి 17 రూపీస్ ఇంటూ ఎంతమంది? టోటల్ 8 మెంబర్స్ కదా. 17 8 జా 136. ఓకే, ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ క్వశ్చన్. సో వారందరూ చెల్లించిన మొత్తం ఎంత అంటే 136 రూపీస్ పే చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ P is to Q is equal to R is to S is equal to T is to U is equal to 2 is to 3. ఓకే, సీక్వెన్స్ సంబంధించిన రేషియో క్వశ్చన్ ఇది. దెన్ MP is to NR OT by MQ is NS is to OU. ఓకే, దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. ఇక్కడ P ఉంది, P ఇక్కడ P ఉందా? P తర్వాత ఇక్కడ N, P తర్వాత ఏముంది? ఇక్కడ R ఉందా? ఇగో ఇక్కడ ఫస్ట్లో P ఉంది చూడండి, ఇక్కడ ఫస్ట్లో R ఉంది, ఇక్కడ T ఉంది. ఇగో ఇక్కడ PRT. ఓకే, నెక్స్ట్ ఇగో Q కింద Q ఉంది, ఇక్కడ Q సెకండ్ ఆర్డర్ సీక్వెన్స్ Q S O. ఈ MON తీసి ఎట్లా చూసుకోండి. సో ఇదంతా 2/3 కదా. సో ఇక్కడ డైరెక్ట్ అండి, ఇట్లాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ వేసేయడమే మనం. సో ఇట్లా ఇచ్చినాక మన ఆన్సర్ కూడా డైరెక్ట్ 2/3 అవుతుంది. ఓకే, సింపుల్గా గుర్తుంచుకోండి. ఇట్లా వచ్చి మనకి ఇట్లా ఎంపీ ఇట్లా ఈ రేషియోస్ ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్లో ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ తర్వాత ఇక్కడ కింద ఉన్నాయి, ఇక్కడ కింద వచ్చినాయి చూడండి. అప్పుడు ఇది డైరెక్ట్ ఆన్సర్ 2:3. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్. GV14 ఈజ్ రిలేటెడ్ టు LS5. ఇగో ఇక్కడ GV ఇగో 14 అనేది ఏమైందంటే LS5 అయింది in a certain way. In the same way, HQ5 is related to MN-4. Which of the following option is MGO? MG0 ఇది ఓ కాదు, 0 is related to following. ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుందంటే ఇగో 7 ఉందా, ఇది 7 ఇది 12 అయింది అంటే +5 అయింది. ఓకే, ఇక్కడ కూడా ఇగో ఇది 8 ఇది 13 అంటే +5 అయింది. సో ఇక్కడ 13 + 5 అంటే 18 కావాలి మనకు. 18 అంటే ఎంత? 6. ఇక్కడ 6 ఉంది. ఈ ఆప్షన్లో చూసుకోండి, 6 ఎక్కడ ఉంది? ఫస్ట్ దాంట్లో ఎలిమినేటెడ్ రైట్, ఇదే ఆన్సర్. సో మీకు నెక్స్ట్ కూడా చెప్తాను ఇక మిగతాది. ఇక ఇది 22 ఇది 19 అంటే -3 అంతే కదా. ఇక ఇక్కడ 17 14 -3 ఇక్కడ కూడా 7 -3 అంటే 4 అంటే RD వచ్చిందా? ఓకే, నెక్స్ట్ ఇగో ఇది 14 ఇది 9 -9 అయింది. ఇది 5 -4 అంటే -9 అయింది. ఇక్కడ కూడా 0 అంటే -9 అవుతుంది. ఓకే, సో సీక్వెన్స్ ఏంటంటే +5 ఫస్ట్ లెటర్కి, సెకండ్ లెటర్కి -3, తర్వాత -9 నంబర్కి -9 ఇట్లా చేస్తే ఇది ట్రిక్ దీనికి. సో ఇక్కడ మనకు ఫస్ట్ దాంతో ఆప్షన్ ఆన్సర్ వచ్చింది. ఓకే, అట్లా షార్ట్ కట్ తొందర అట్లా చూసుకొని ఎలిమినేట్ చేసుకుంటే మీకు తొందర ఈజీ అవుతుంది. ఒకవేళ ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఇక్కడ కనుక ఇక్కడ 6 ఉంది అనుకో థర్డ్ ఆప్షన్లో, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. ఇట్లా చేసుకుంటే మొత్తం టైం వేస్ట్ అవుతుంది. ఓకే, అట్లా ఫస్ట్ దాంట్లో ఏమైనా ఎలిమినేట్ అయితే చూసుకోండి, ఎగ్జామ్లో కూడా టైం సేఫ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ దట్ ద సేమ్ వే ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ అండ్ ద సిక్స్త్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ టర్మ్. ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇగో ఇక్కడ 16:16:9, అదేవిధంగా 24 నెక్స్ట్ ఏం నెంబర్ అనేది, అదేవిధంగా ఇగో 31:144, ఇగో 16 5 ఎగ్జాంపుల్ 16 5 80 -11 16 అని వచ్చిందా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ 131 5 ఎంత చూసుకోండి,
155 అవుతుంది అంతేనా. 31 సారీ 131 కాదు, 31 5 155 అంతే కదా. ఓకే, కర్సర్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఇక్కడ వచ్చింది 145. దీనిలోకి వెళ్ళి -11 తీసేస్తే 144. సో ఇక్కడ మనకు 24ది కావాలి. 24 5 ఏమవుతుంది, 25 100, 4 5 20, 120. 120లోకి 11 పోతే 109. ఆప్షన్ ఏ 109. ఓకే, ఏం లేదు, ఇంటూ 5 -11, ఇంటూ 5 -11, ఇంటూ 5 -11, ఇంటూ 5 -11 అట్లా. ఓకే, నంబర్ ఎనర్జీ అది. నెక్స్ట్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. సావెల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించనున్నారు? ఆన్ విచ్ రివర్ విల్ ద సావెల్కోట్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ బి బిల్ట్? ఆప్షన్ 1 బియాస్, ఆప్షన్ 2 రావి, ఆప్షన్ 3 సట్లేజ్, ఆప్షన్ 4 చినాబ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి రీసెంట్ టైంలో పాకిస్తాన్తో వార్ వల్ల వాటికి సంబంధించిన రివర్స్ని మనం ఆ వాటర్ని యూజ్ చేసుకోవడానికి కొత్త ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. సో దానిలో భాగంగానే మనం ఒక ప్రాజెక్ట్ నిర్మించడం జరుగుతుంది. మరి అది ఏ రివర్ అనేది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. సో మనకి ఇది ఆప్షన్ 4 చినాబ్ పై నిర్మించనున్నారు. సో దీనికి 22,000 కోట్ల బడ్జెట్ కూడా యూజ్ చేస్తున్నారు. దీనికి టెండర్లు ఆహ్వానించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి, ఏ నది అని అడుగుతాడు, చినాబ్ నది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇగ్నో అంటే ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ ఉంటుంది కదా, దానికి తొలి మహిళా వీసీ, ఫస్ట్ ఉమెన్ కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. తొలి మహిళా వీసీగా ఎవరు నియామకం కావడం జరిగింది? హూ హాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ వీసీ ఆఫ్ ఇగ్నో? ఆప్షన్ 1 పద్మకుమారి, ఆప్షన్ 2 ఉమా కాంజీలాల్, ఆప్షన్ 3 రేఖా నాయక్, ఆప్షన్ 4 అరుంధతి మిశ్రా. సో ఎవరు నియామకం వెళ్ళాలంటే తొలి ఇగ్నోకి తొలి మహిళా వీసీ ఎవరంటే ఆప్షన్ 2 ఉమా కాంజీలాల్ ఫ్రెండ్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో మీరు కామెంట్ తెలియాల్సిన క్వశ్చన్ ఫ్రెండ్స్, అందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో దీనికి సంబంధించిన ఆన్సర్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఉమ్మడి పౌరస్మృతి గురించి సంబంధించిన ఆర్టికల్ ఇది చాలా ఇది, ఎందుకంటే రీసెంట్ టైంలో ఉత్తరాఖండ్ యాక్సెప్ట్ చేసింది బిల్లు, కాబట్టి మనకి ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. సో విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు యూనిఫామ్ సివిల్ కోడ్? ఆప్షన్ 1 ఆర్టికల్ 43, ఆప్షన్ 2 ఆర్టికల్ 45, ఆప్షన్ 3 ఆర్టికల్ 46, ఆప్షన్ 4 ఆర్టికల్ 44. ఓకే, దీనికి ఆన్సర్ తెలిసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన డే 11కి సంబంధించిన క్వశ్చన్స్. ఇదే విధంగా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే.